దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభవార్తను చెప్పారు. ప్రజలకు జీఎస్టీ తగ్గించనున్నట్లు చెప్పారు. దీపావళిలోపు తదుపరి జనరేషన్ జీఎస్టీ అమల్లోకి తీసుకొస్తామని మోడీ తెలిపారు. దీంతో ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందని, దీపావళికి ప్రజలకు డబుల్ బొనాన్జా ఇస్తామని మోడీ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఒక తీపి కబురు అందించారు. ఈ ఏడాది ప్రజలకు డబుల్ దీపావళి కానుక ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సామాన్యులపై పన్ను భారాన్ని తగ్గించే దిశగా కీలక హామీ ఇచ్చారు దేశ ప్రధాని. ముఖ్యంగా నిత్యం ఇంట్లో వాడే వస్తువులపై వస్తు సేవల పన్ను జీఎస్టీని భారీగా తగ్గించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ, ఈ దీపావళికి నేను మీకు డబుల్ దీపావళిని జరిపించబోతున్నాను. దేశ ప్రజలకు ఒక పెద్ద బహుమతి అందబోతోంది. సాధారణ గృహ వినియోగ వస్తువులపై జీఎస్టీలో భారీ కోత ఉంటుంది అని అన్నారు. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేట్లను సమీక్షించడం తక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సామాన్యులపై పన్ను భారం తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త తరం జీఎస్టీ సంస్కరణను సిద్ధం చేస్తుందని మోడీ వెల్లడించారు. ఇదే సందర్భంగా పాలన, పన్నుల విధానం, ప్రభుత్వ సేవల వంటి కీలక రంగాల్లో నూతన తరం సంస్కరణలు వేగవంతం చేసేందుకు ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు మోడీ ప్రకటించారు. మేము నెక్స్ట్ జనరేషన్ సంస్కరణల కోసం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అన్ని రకాల సంస్కరణలను తీసుకురావడమే ఇప్పుడు మా లక్ష్యమని ఆయన తెలిపారు. ఇక భారతదేశంలో జీఎస్టీ విధానం అమలులోకి వచ్చే నేటికి 8 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2017లో ప్రారంభమైన జీఎస్టీ దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ప్రతిపాదిత సంస్కరణలు పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేసి పారదర్శకతను పెంచుతాయని భావిస్తున్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన ఈ డబుల్ హామీతో రాబోయే దీపావళి పండుగ నాటికి పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయోనని పౌరులు, వ్యాపార వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం వల్ల విదేశీ ఆధారాన్ని తగ్గించవచ్చు. వీటి ద్వారా స్థానికంగా పనిచేసే యువతకు ఉద్యోగం దొరుకుతుంది. చిన్న వ్యాపారాలు విస్తరిస్తే ఉత్పత్తులు ఎక్కువగా తయారవుతాయి. ఆ ప్రక్రియలో కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. దీనివల్ల యువతకు స్థిరమైన ఆదాయం లభించి వారి జీవితం సులభమవుతుంది.